Audio Jungle. Audio Jungle. వెల్కమ్ టు ఉదయం న్యూస్. పల్నాడు జిల్లాలో ప్రకృతి వ్యవసాయ క్షేత్రాల సందర్శన. రైతు సాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ టి విజయ్ కుమార్ తో పాటు న్యూఢిల్లీ నుంచి విచ్చేసిన వేవర్లీ స్ట్రీట్ ఫౌండేషన్ బృందం ప్రశంసలు. పల్నాడు జనవరి 8వ తేదీన పల్నాడు జిల్లాలో అమలవుతున్న ప్రకృతి వ్యవసాయ కార్యక్రమాలు దేశ స్థాయిలో ఆదర్శంగా నిలుస్తున్నాయని వేవర్లీ స్ట్రీట్ ఫౌండేషన్ న్యూఢిల్లీ బృందం ప్రశంసలు కురిపించింది. ఈ కార్యక్రమంలో అనేక సంస్థల ఎగ్జిక్యూటివ్ చైర్మన్స్ తో కలిసి గురువారం జిల్లాలోని వివిధ ప్రకృతి వ్యవసాయ మోడళ్లను క్షేత్రాలను సందర్శించారు. ఈ పర్యటన ఇవాళ ధూళిపాల గ్రామానికి రావడం జరిగింది. ఇది మన నేషనల్ మిషన్ ఫర్ న్యాచురల్ ఫార్మింగ్ కింద కొత్తగా ఎన్నుకున్న గ్రామము. ఈ గ్రామంలో పత్తి, మిర్చి, మొక్కజొన్న పంటలు ఉన్నాయి. గత 2-3 సంవత్సరాల నుంచి కూడా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. రసాయనాల మీద ఖర్చులు పెరిగాయి, చీడపీడల మటుకు తగ్గటం లేదు, దిగుబడులు తగ్గాయి. ఈ గ్రామంలో ఈ సంవత్సరం కొత్తగా ప్రకృతి వ్యవసాయము ప్రారంభిస్తున్నాము. దానికి ఇక్కడ ఈ గ్రామంలో ఉండే సిఆర్పి గారు, మీ పేరుమా? నాగలక్ష్మి సిఆర్పి. వారు తన పొలంలో గత 4 సంవత్సరాల నుంచి ఏ రకమైన రసాయనాలు వాడకుండా ప్రకృతి వ్యవసాయ పద్ధతులు పాటించి మంచి ఫలితాలను వారు సాధించారు. సో వారు ఇక్కడే వచ్చి ఈ రైతులతో, ఈ ఊర్లో ఉన్న రైతులతో మీటింగ్లు పెట్టుకొని, అదేవిధంగా వారిలో ఎవరైతే ఈ మార్పుకి సన్నద్ధమున్నారో, ఇంట్రెస్టెడ్గా ఉన్నారో వారి దగ్గర ఉండి ప్రకృతి వ్యవసాయ పద్ధతులతో వ్యవసాయం చేయిస్తారు. ప్రకృతి వ్యవసాయం వల్ల ఖర్చులు గణనీయంగా తగ్గుతాయి, దిగుబడులు పెరుగుతాయి, ముఖ్యంగా మట్టి సారవంతం అవుతుంది. తర్వాత ప్రకృతిలో వైవిధ్యత పెరిగి తినే పదార్థాలు కూడా నాణ్యత పెరుగుతుంది. సో కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము దీనికి చాలా ప్రాధాన్యత ఇచ్చాయి. అందుకు మా విజ్ఞప్తి రైతులందరికీ కూడా, కొత్త గ్రామాల, పల్నాడు డిస్ట్రిక్ట్లో కొత్త గ్రామాల్లో ఈ కార్యక్రమం స్టార్ట్ చేస్తున్నాము. అందరూ కూడా దీన్ని టెస్ట్ చేసి, ఎందుకంటే మీకు చాలా అనుభవం ఉన్న సిఆర్పీలు ఉన్నారు, కొత్తగా జాయిన్ అయిన సిఆర్పీలుగా ఉంటారు.